క్యాంపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్. అలా జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారో లేదో ఇలా బీహార్ ఎమ్మెల్యేలు ల్యాండ్ అయ్యారు. ఇవాల్టి బల నిరూపణ కోసం షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ నుంచి సంకీర్ణ ఎమ్మెల్యేలు జార్ఖండ్ వెళ్లారు. మరోవైపు ఈ నెల 12న బీహార్లో నితీష్ కుమార్ బలపరీక్ష ఉండనుంది. ఈ నేపథ్యంలోనే 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీహార్ ఎమ్మెల్యేల క్యాంపు ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. మంచాల మండలం ఖాగజ్ ఘాట్ సిరినేచర్ వల్లే రిసార్టుకు భారీ కాన్వాయ్తో చేరుకున్నారు. ఎమ్మెల్యేల వెంట ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. अरे एक काम करो यार, अंदर जाके जो पानी कितना है तो उतना ले लो, खाना भी वो ले लो वहां से, ठीक है? ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హైదరాబాద్ ఇస్ సేఫెస్ట్ డెస్టినేషన్ కావచ్చు అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన హైదరాబాద్ అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్ గా ఇప్పుడు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఒక దిక్సూచిలా కనబడుతుంది. దానిలో మనం గడిచిన కొద్ది రోజుల కిందట చూసుకున్నాం. ఇటు జార్ఖండ్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ కి 39 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే తాజాగా ప్రస్తుతం మనము బీహార్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దానికి ఈ లియోనియా రిసార్ట్ లో అటు ఒకవైపు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరోవైపు ఇప్పుడు బీహార్ ఎమ్మెల్యేలు కూడా దిగారని చెప్పి సమాచారము. అయితే ప్రధానంగా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే దేశ రాజకీయాల్లో అనేక రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనం వరుస పెట్టి చూసుకుంటే అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఈ రోజు 5వ తారీఖు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని. అటు చూసుకుంటే కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇండియా అలయన్స్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొద్ది రోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అటు ఆర్జేడీ వాళ్లతో ఉన్న పొత్తులో భాగంగా దానిలోంచి బయటికి వచ్చి ఎన్డీఏతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిలో భాగంగా ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇటు ప్రధానంగా ఏంటంటే అక్కడ నితీష్ కుమార్ కు మద్దతు ఇవ్వకుండా హైదరాబాద్ తరలించారు. అయితే ఇప్పుడు బీహార్ గవర్నర్ కూడా బల నిరూపణకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నితీష్ కుమార్ కి ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 12వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఈ సర్కమ్స్టాన్సెస్ లో ప్రస్తుతం 16 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు వచ్చారు. వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేకంగా ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రధానంగా కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అనే ప్రధాన ఉద్దేశంలో దానిలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీహార్ ఎమ్మెల్యేల క్యాంప్ ఏర్పాటును ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఇది మనం చూసుకుంటే మంచాల మండలం కాగజ్ ఘాట్ సిరి నేచర్ వల్లే రిసార్ట్ కు భారీ కాన్వాయ్ తో కూడా వాళ్ళు చేరుకున్నారు నిన్న. ఈ సదరు ఎమ్మెల్యేల వెంట ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు మనం ముందుగా చెప్పుకున్నట్టు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. మరి చూడాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ అయితే ఏ ఎమ్మెల్యేలు గతంలో మనం చూసుకుంటే అటు కర్ణాటకకి చెందిన కుమారస్వామికి చెందిన ఎమ్మెల్యేలను కూడా కొంతకాలం ఇక్కడ ప్రత్యేకంగా బస్సులు పెట్టి ఇక్కడ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడు ప్రస్తుతం బీహార్ ఎమ్మెల్యేలు మొత్తానికి మరోసారి మనం ప్రస్తావించుకోవాలి. హైదరాబాద్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ అనుకోని చెప్పుకోవాలి మనము. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. अरे एक काम करो यार, अंदर जाके जो पानी कितना है तो उतना ले लो, खाना भी वो ले लो वहां से, ठीक है?